శక్తిదేవత తుల్జా భవానీ మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలో కొలువై ఉంది. తుల్జామాత ఛత్రపతి శివాజీకే కాదు అనేక కుటుంబాలకు, ఇంకా చెప్పాలంటే ఇతర రాష్ట్రాలలోని ప్రజలకు కుటుంబ దేవత. మహారాష్ట్రలోని 3.5 శక్తి పీఠాలు మరియు భారతదేశంలోని 50 శక్తిపీఠాలలో ఒకటి తుల్జా భవానీ ఆలయం. భారతదేశంలో పూర్వం నైమిష్య అరణ్యం, దండకారణ్యం అని 2 అడవులుండేవి. మహారాష్ట్రలో భాగమైన మరతవాడ అనే ప్రదేశం దండకారణ్యంలో ఉండేది. దీనిని యమునాచల పర్వతాలు లేదా బాలాఘట్గా పిలిచేవారు. యమునాచల పర్వత ప్రాంతంలోని అడవులలో తుల్జాపూర్ ఉన్నది. ఈ ప్రాంతంలో సాలిగ్రాంతో తయారు కాబడి స్వయంభుగా వెలిసిన విగ్రహం ఉన్నది. ఇక భవానీ విగ్రహ ప్రతిష్టాపనను ఇతర దేవాలయాలతో పోల్చి చూసినప్పుడు ఒకంత తేడాను మనం గమనించవచ్చు. విగ్రహం స్థిరంగా ప్రతిష్ఠింపబడలేదు. సహజంగా చాలా దేవాలయాల్లో విగ్రహ ప్రతిష్టాపన స్థిరంగా ఉంటుంది. ఈ ఆలయంలో మాత్రం విగ్రహం చలన స్థితిలో ప్రతిష్ఠించబడి ఉంది. అంటే విగ్రహం కదులుతుందన్నమాట. ఈ విగ్రహ ప్రతిష్టాపనను శ్రీయాత్రలో ఆదిశంకరాచార్యులవారు చేసినట్లు చరిత్ర చెబుతోంది. విగ్రహం చలన స్థితిలో ఉండటంతో ప్రతి ఏటా 3 సార్లు శ్రీయాత్రకు మాత తరలివస్తుంది. తుల్జా భవానీ ఆలయ తుల్జా మాత దేవాలయ నిర్మాణ శైలి హేమద్పంతి పద్ధతిలో గోచరిస్తుంది. అమ్మవారి దేవాలయాన్ని సమీపించిన మనకు అక్కడ 2 పెద్ద మహద్వారాలు దర్శనమిస్తాయి. గుడిలో ప్రవేశించగానే మొదటగా 108 పవిత్ర తీర్థాలతో కూడిన కల్లోల తీర్థం కనబడుతుంది. నిత్యం ఈ తీర్థం ప్రవహిస్తుండటం ఇక్కడి విశేషం. గోముఖ్ సమీపంలో సిద్ధి వినాయకుని ఆలయం దర్శనమిస్తుంది. ఆ తర్వాత సర్దార్ నింబాల్కర్ నిర్మించిన చక్కటి ఆకృతులతో తీర్చిదిద్దిన ఓ గేటును దాటుకుంటూ వస్తాం. ఈ గేటులోనికి ప్రవేశించిన మనకు 2 ఆకృతులు కనబడతాయి. ఎడమవైపున మార్కండేయ మహర్షి విగ్రహం ఉంటే కుడివైపున పెద్ద నగారా గోచరిస్తుంది. గర్భగుడిలోకి ప్రవేశించిన మనకు స్వర్ణాభరణాలతో ధగధగలాడుతూ స్వయంభుగా వెలసిన తుల్జా మాత దర్శనమిస్తుంది. అమ్మవారి దర్శనం మదిని పులకింపజేస్తుంది. గర్భగుడికి సమీపంలో పాలంగా పిలువబడే వెండితో తయారు కాబడ్డ మంచం ఒకటి కనిపిస్తుంది. అమ్మవారు ఈ మంచంపై నిద్రకు ఉపక్రమిస్తుందని భక్తుల విశ్వాసం. ఇక పాలంకు ఎదురుగా మహదేవ లింగం కనబడుతుంది. చూసేందుకు భవానీ ఆ సర్వేశ్వరుడు ఒకరికొకరు ఎదురెదురుగా ఆసీనులైనట్లు మనకు తెలుస్తుంది. అక్కడ ఉన్న స్తూపాలలోని ఒకదానిపై ఓ వెండి ఉంగరం ఉండటాన్ని మనం గమనించవచ్చు. ఈ స్తూపం గురించి ఓ విశ్వాసం ఉంది. అదేమంటే శరీరంలోని ఏ భాగంలోనైనా తీవ్రమైన నొప్పితో బాధపడేవారు ఆ ఉంగరాన్ని 7 రోజుల పాటు తాకితే చాలు ఉపశమనం కలిగి నొప్పి మాయమవుతుంది. తుల్జా భవానీ దీవెనలకే ఛత్రపతి శివాజీ తరచుగా ఆలయాన్ని దర్శించేవారని ప్రతీతి. ఆలయంలో శకునవంతి అన్న పేరుతో పిలిచే ఓ గుండ్రని రాయి ఉంది. ఓ అద్భుతమైన రాయి అని ప్రజలు నమ్ముతారు. ఈ రాయిపై చేతితో గట్టిగా అదిమిపెట్టి ఓ ప్రశ్నను అడిగి దానికి అవునా కాదా అని అడిగితే రాయి స్పందిస్తుంది. సమాధానం అవును అయితే రాయి కుడివైపుకు తిరుగుతుంది. కాదు అనే సమాధానమైనట్లయితే ఎడమవైపుకు తిరుగుతుంది. ఒకవేళ రాయి ఎటూ కదలకుండా స్థిరంగా ఉన్నట్లయితే అనుకున్న పని కాస్తంత ఆలస్యంగా పూర్తవుతుందని అర్థం. ఇవన్నీ భక్తులు నమ్మకాలు. అంతేకాదు ఛత్రపతి శివాజీ సైతం ఏ యుద్ధానికైనా వెళ్లే ముందు చింతామణి వద్దకు వెళ్లి తాను సమరానికి వెళ్లాలా వద్దా అని ప్రశ్నించేవాడట. చింతామణి తర్వాత మనకు దర్శనమిచ్చేది జమదర్ఖానా ఖజానా. అమ్మవారు నగలన్నీ ఈ జమదర్ఖానాలో భద్రపరచబడతాయి. ఈ నగలన్నీ ఉత్సవాల సమయంలో అమ్మవారికి ధరింపచేస్తారు. ఈ నగలలో 108 విగ్రహాలు పొదిగిన బంగారు గొలుసు నాటి రారాజు ఛత్రపతి శివాజీ అమ్మవారికి బహుకరించినది కావటం విశేషం.
తుల్జా భవానీ అమ్మవారి దివ్యరూప స్వయంభుగా వెలిసిన తుల్జా భవానీ విగ్రహం నల్లరాతితో మలచబడింది. విగ్రహం మలచబడ్డ తీరును మనం గమనించినట్లయితే దేవి పంచాయతన పద్ధతని స్పష్టంగా తెలుస్తుంది. విగ్రహానికి 8 చేతులున్నాయి. ఒక చేయి దైత్య జుట్టును పట్టుకుని ఉంటుంది. మరో చేతిలోని త్రిశూలంతో దైత్యుని గుండెను చీల్చుతున్నట్లు ఉంటుంది. పాదాల వద్ద మహిషాసురుని ఆకారం కనబడుతుంది. ఇక దేవి కుడి చేతి వైపు ఆమె వాహనమైన సింహం విగ్రహం కనబడుతుంది. విగ్రహానికి సమీపంలో మార్కండేయ ఋషి ఆకృతి నెలకొని ఉండటాన్ని గమనించవచ్చు. విగ్రహానికి సమీపంలో చంద్రబింబం కనబడుతుంది. అలాగే కుడివైపున సూర్య భగవానుని బింబం గోచరిస్తుంది. విగ్రహానికి ఉన్న ప్రతి చేతిలోనూ చక్రం, గద, త్రిశూలం, అంకుశం, ధనస్సు వంటి ఆయుధాలు ఉండటాన్ని మనం గమనించవచ్చు. అమ్మవారి విగ్రహానికి కుడివైపున అనుభూతి అని పిలువబడే మహిళ ప్రార్థిస్తున్నట్లు కనబడుతుంది. తుల్జా భవానీ చరిత్ర పురాణాలలో దేవి చరిత్ర ప్రస్తుతించడింది. తుల్జా భవానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం మార్కండేయ పురాణంలో చూడవచ్చు. దుర్గ సప్తాశతిలో అమ్మవారికి చెందిన పురాణగత 13 అధ్యాయాలలోనూ 700 శ్లోకాలు లేదా పద్యాలతో వివరించబడింది. దేవీ భాగవతంలోనూ అమ్మవారి వృత్తాంతం చెప్పబడింది. తుల్జా భవానీ కథ కృతయుగంలో కడ్డమ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య అనుభూతి. ఆమె రతీదేవి అంతటి అందగత్తె. కడ్డమ మరణించటంతో అతని చితిపై కూర్చుని సతీసహగమానికి సిద్ధపడుతుంది. ఆ సమయంలో ఆకాశవాణి నుంచి ఏ మహిళైనా పిల్లలను విడిచి వెళ్లరాదు అన్న మాటలు వినిపించాయి. ఈ మాటలు విన్న అనంతరం ఆమె తన మనస్సు మార్చుకుని మందాకిని నది సమీపంలో తపస్సుకు పూనుకుంటుంది. అలా అనుభూతి యోగ సమాధిలో ఉంటుంది. డెమన్ రాజు కుకార్ సమాధి స్థితిలో ఉన్న అనుభూతిని చూస్తాడు. అంతేకాదు ఆమె అందం అతణ్ణి వివసుడిని చేస్తుంది. ఆమెను ఎలాగైనా పొందాలనే ఆకాంక్షతో తొలి ప్రయత్నంగా ఆమెను తీయటి మాటలతో లొంగదీసుకోవాలనుకుంటాడు. అది విఫలం కావటంతో బలవంతం చేయబోతాడు. ఈ పరిణామంతో అనుభూతి అమ్మవారిని వేడుకుంటుంది. ఆక్రందనలను విన్న మాతా తుల్జా ప్రత్యక్షమవుతుంది. కుకార్ తన రూపును పశువుగా మార్చుకుని యుద్ధ భూమిలో వికృతంగా నాట్యం చేస్తుంటాడు. అశ్విని సుధా 10 నాడు తుల్జా మాత కుకార్ను వధిస్తుంది. అందువల్లనే ఆ రోజు విజయదశమి ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఆపదలో ఉన్న భక్తుల పిలుపును ఆలకించి వెనువెంటనే ప్రత్యక్షమయ్యే మాత కనుక ఆమెకు త్వరిత అన్న నామం సార్థకమైంది. మరాఠీలో తుల్జా అంటే త్వరితంగా ప్రత్యక్షమయ్యే దేవత అని అర్థం. ఆలయంలో తుల్జా భవానీ పూజ మరాఠా ప్రాంతంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆలయంగా తుల్జా మాత దేవాలయం నిలిచింది. నాటి భోంస్లే పాలకులకు తుల్జా మాత కుటుంబ దేవత. అమ్మవారి దీవెనలతో ఛత్రపతి శివాజీ యుద్ధభూమిలో ప్రతిసారి విజయం సాధించేవారు. అంతేకాదు తుల్జా భవానీ ఛత్రపతి శివాజీకి ఖడ్గాన్ని బహూకరించిందని విశ్వాసం. తుల్జాపూర్ సముద్ర మట్టానికి 270 మీటర్ల ఎత్తులో బాలాఘట్ అని పిలువబడే కొండలపై నెలకొని ఉంది. నిండి ఉండే ఈ పట్టణానికి చించపూర్ అన్న పేరు ఉండేది. క్రమంగా ఈ పేరు తుల్జా భవానీ పేరు మీద తుల్జాపూర్గా మారింది. భారతదేశంలోని పుణ్యక్షేత్రాలలో తుల్జాపూర్ ఒకటని చెప్పవచ్చు. ఆలయాన్ని ఏటా లక్షల మంది భక్తులు దర్శించుకుని అమ్మవారి దీవెనలు అందుకుని వెడుతుంటారు. నవరాత్రి పండుగ నాడు ఆలయం మరింత రద్దీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థాంక్యూ.